హాయ్. ప్లీజ్ కమ్. ఐ జస్ట్ హోప్ ప్రవీణ్ గాని అక్క ముందు నర్వస్ అయిపోయి ఏదేదో మాట్లాడకుండా ఉండాలి. భగవంతుడా, ప్రవీణ్ నాకెంత నచ్చాడో అక్కకు కూడా అంతే నచ్చాలి. ఐ మీన్ ఇష్టం అంటే అలాంటి ఇష్టం కాదు, కానీ నచ్చాలంతే. మీకు అర్థమైంది కదా? సురేష్ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? అక్క తన ఫోన్ ఆన్సర్ చేయలేదేమో, అందుకే నాకు చేస్తున్నాడు. ఒక్క క్షణమైనా తనని ఒంటరిగా ఉండనివ్వు. ఏంటంటే ప్రస్తుతం అక్క నీ ఫోన్ ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే తనిప్పుడు నా లైఫ్ గురించి డిస్కస్ చేస్తుంది. సారీ. హలో బుల్బుల్, అదే ప్రజ్ఞ గాని నీ పక్కనుందా? తను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవును, ప్రజ్ఞ అక్క ఇప్పుడు నాతో ఉంది. అదేంటంటే తను కొంచెం బిజీగా ఉంది. తను నీతో తర్వాత మాట్లాడుతుంది. సారీ, ఏ పనిలో తను బిజీగా ఉంది? ప్రశ్న మీద ప్రశ్న అడుగుతావే? కాసేపు అక్కని చూడకపోతే నీకు ప్రశాంతంగా ఉండదా? అయినా అక్కకి చాలా పనులుంటాయి. తను చాలా మంది గురించి ఆలోచించాలి. నా గురించి, మా అమ్మ గురించి. నువ్వు మా పర్సనల్ మ్యాటర్ లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే అది బెటర్. నువ్వేదో ఆరాలు తీస్తున్నట్టు అడిగితే నేనేం చెప్పను, తెలిసిందా? అదేం కాదు, నేను ఎందుకు చేశానంటే బుల్బుల్, రాత్రి అయిపోతుంది కదా, అందుకే ఫోన్ చేశాను. సురేష్, ఈ సిటీలో రాత్రైనా పగలైనా ఒకటే. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు గుడ్ నైట్ చెప్పడానికి ముందే నేను అక్కని ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఓకే, బాయ్. బుల్బుల్, నా స్కూటీ గుద్దేసేవి, నీకు కనిపించదా? అయినా నీకు కార్ డ్రైవ్ చేయడం రాకపోతే ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు నా స్కూటీని గుద్దేశావు? లుక్ మిస్, మర్యాదగా మాట్లాడు. నువ్వు నాకు మర్యాద నేర్పిస్తున్నావా? నా బండిని గుద్దేశా, నాకు చాలా నష్టం కలిగించావు. పైగా ఇప్పుడు నన్నే బెదిరిస్తున్నావా? నీ బండికి నష్టం జరిగింది కదా? నాకు డబ్బు అక్కర్లేదు, నేనేం బిచ్చగతిని కాదు. ఓ యా, బిచ్చగత్త కంటే కొంచెం బెటర్. ఉంచుకో ఈ డబ్బు, దీంతో నీకు కొత్త బైకే వస్తుంది. అసలు తనకు బుద్ధే లేదు. తన గురించి తను ఏమనుకుంటుంది? హీరోయినా? నాకు డబ్బులు ఇస్తుందా? తన డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఈ లోకాన్ని చూశాను. బాల్యం నుంచి ఇంతవరకు ఎన్నో ఆటుపాట్లు చూశాను. ఇవాళ నేను నా కాళ్ళ మీద నిలబడినప్పటికీ ఒకప్పుడు పేదరికం కూడా చూశాను. నా జీవితం తెరిచి ఉన్న పుస్తకం లాంటిది. మీరు ఏమైనా అడగచ్చు, నేనన్నిటికీ నిజమే చెప్తాను. మొదటిసారిగా నేను ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమిచ్చిన ధైర్యంతోనే అంటున్నాను, నేను బుల్బుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా జీవితంలో నాకున్న ఒకే ఒక్క నిజం ఇది. చాలు, ఇక నేను ఎలాంటి ప్రశ్నలు వేయదలుచుకోలేదు. అడగకుండానే అన్ని ప్రశ్నలకి నాకు జవాబులు తెలిసాయి. మా బుల్బుల్ అంతగా ప్రేమిస్తున్న ఆ మనిషి ఎలాంటివాడో నేను అతన్ని చూడాలనుకున్నానంతే. మా బుల్బుల్కి మీలాగా అంత లోకజ్ఞానం లేదు కదా. ఇంట్లో అందరికంటే చిన్నది తను, అందుకే తనంటే ఎంతో ముద్దు. అలాగే అందరూ తన్ని ప్రొటెక్ట్ చేస్తారు. తన కోసమే నేను నిన్ను కలవాలనుకున్నాను. ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన నీ నిజాయితీని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ కళ్ళు మొత్తం అంతా చెప్పేశాయి నాకు. నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావని అర్థమైంది. నువ్వు గనక రెడీ అంటే నేను కూడా ఈ పెళ్లికి సిద్ధమవుతాను. అంటే నా అనుమానమే పూర్తిగా నిజమన్నమాట. తన జీవితంలో నిజంగానే వేరొక అమ్మాయి ఉంది. అందుకే ప్రవీణ్ నాతో అన్కంఫర్టబుల్గా ఉన్నాడు. హౌ డేర్ హీ! ఈ అమ్మాయిని నేను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసుంటాను? ఆస్ట్రేలియాలోనా? నో, ఇక్కడే ఎక్కడో చూశాను. కమ్ ఆన్ ఆలియా, థింక్ హార్డ్. ఈ అమ్మాయి హిస్టరీ, జోగ్రఫీ మొత్తం తెలుసుకుని తీరాలి. ఆలియా ఇష్టపడిన వ్యక్తిని ఇష్టపడేంత ధైర్యం చేస్తుందా ఈ పిల్ల? ఈ స్కూటీ కూడా స్టార్ట్ అవడం లేదు. ఇప్పుడు మెకానిక్ కూడా ఎక్కడో దొరకడు.
నేను ఒకసారి సురేష్కి ఫోన్ చేస్తాను. ఇదేంటి సురేష్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది.